హలో, నట్స్ను సిద్ధం చేయడం మరియు బోల్ట్స్తో మ్యాచ్ చేయడం పై సెషన్కు స్వాగతం. ఇది పార్ట్ 2. ఈ సెషన్ యొక్క అబ్జెక్టివ్లను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: ఎక్స్టర్నల్ థ్రెడ్స్ను కత్తిరించడానికి స్క్వేర్ రాడ్ను బ్లాంక్ సైజుకి కత్తిరించండి మరియు ఫైల్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం సరైన సైజు మరియు షేప్కు స్క్వేర్ బోల్ట్ మరియు నట్ను ఫైల్ చేయండి. స్క్వేర్ నట్ కోసం ట్యాప్ డ్రిల్ పరిమాణాలను నిర్ణయించండి. స్క్వేర్ నట్లో ఇంటర్నల్ థ్రెడ్స్ను కత్తిరించడానికి ట్యాపింగ్ కోసం హోల్స్ డ్రిల్ చేయండి. డై మరియు డై స్టాక్ ఉపయోగించి స్క్వేర్ హెడ్ బోల్ట్పై ఎక్స్టర్నల్ థ్రెడ్స్ను కత్తిరించండి. ట్యాప్ మరియు ట్యాప్ రెంచ్ ఉపయోగించి స్క్వేర్ నెట్పై ఇంటర్నల్ థ్రెడ్స్ను కత్తిరించండి. నట్లను బోల్ట్లతో మ్యాచ్ చేయండి. స్క్వేర్ నట్లను సిద్ధం చేయడానికి మరియు బోల్ట్లతో సరిపోల్చడానికి అవసరమైన మెటీరియల్ మరియు టూల్స్ను ఇప్పుడు చూద్దాం. ఫైల్, స్క్వేర్ రాడ్, బెంచ్ వైస్, chamfer tool, tap drill size chart, center punch, center drill, drill bits, tap wrench, M12 split dies, screw pitch gauge, స్క్వేర్ హెడ్ బోల్ట్ కోసం టూల్స్ మరియు మెటీరియల్ని చూద్దాం. సా, డై స్టాక్, క్లీనింగ్ టూల్, ఆయిల్ క్యాన్. ఇప్పుడు స్క్వేర్ హెడ్ బోల్ట్ యొక్క క్రమాన్ని చూద్దాం. గాయాలు అవ్వకుండా ఉండడానికి మరియు సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించడానికి నట్స్ మరియు బోల్ట్స్ను సిద్ధం చేసేటప్పుడు సేఫ్టీ ఎక్విప్మెంట్ను ధరించేలా చూసుకోండి. స్క్వేర్ రాడ్ను సైజుకి కత్తిరించండి. స్క్వేర్ రాడ్ని కొలవండి మరియు 53 మిల్లీమీటర్ల పొడవుకు కత్తిరించండి. స్క్వేర్ రాడ్ సైడ్ను ఫైల్ చేయండి. 50 మిల్లీమీటర్ల పొడవు ఉండేలా చూసుకోవడం ద్వారా స్క్వేర్ రాడ్ యొక్క ఒక వైపు 25 మిల్లీమీటర్ల నుండి 24 మిల్లీమీటర్లకు తగ్గించడానికి ఫైల్ను ఉపయోగించండి. సైజుని 11.9 మిల్లీమీటర్ల డయామీటర్ మరియు 50 మిల్లీమీటర్ల పొడవుగా ఫైల్ చేయండి. రెండు మిల్లీమీటర్ల మరియు 45 డిగ్రీల మరియు బోల్ట్ యొక్క హెడ్ వైపు 2 మిల్లీమీటర్ల మరియు 30 డిగ్రీల వరకు బ్లాంక్ ఎండ్లో షాంఫర్ను ఫైల్ చేయండి. డై స్టాక్ని పట్టుకుని సిద్ధం చేయడం. స్క్వేర్ హెడ్ బోల్ట్ బ్లాంక్ను బెంచ్ వైస్లో భద్రపరచండి. 90 డిగ్రీల యాంగిల్లో గట్టిగా హోల్డ్ చేసేలా చూడండి. M12 స్ప్లిట్ డైని సిద్ధం చేసి దానిని డై స్టాక్లో ఉంచండి. స్క్వేర్ హెడ్ బోల్ట్ బ్లాంక్ ఎండ్పై
M12 స్ప్లిట్ డైని సెట్ చేయండి మరియు ఎక్స్టర్నల్ థ్రెడ్ను జాగ్రత్తగా కత్తిరించండి. థ్రెడ్ కావాల్సిన పొడవుకు కత్తిరించబడే వరకు డైని జాగ్రత్తగా మరియు బ్లాంక్ చుట్టూ సమానంగా తిప్పండి. డైతో థ్రెడ్ను కత్తిరించడం కొనసాగించండి. సంబంధిత నట్తో దాన్ని కంపాబిలిటీను చెక్ చేయండి. నట్ బోల్ట్ యొక్క థ్రెడ్పై సరిగా ఫిట్ అయ్యే వరకు అవసరమైతే ప్రక్రియను రిపీట్ చేయండి. స్క్రూ పిచ్ గేజ్ మరియు మ్యాచింగ్ నట్ ఉపయోగించి ఎక్స్టర్నల్ థ్రెడ్ను చెక్ చేయండి. పిచ్ను చెక్ చేయడానికి స్క్రూ పిచ్ గేజ్ మరియు ఫిట్ని ధృవీకరించడానికి మ్యాచింగ్ నట్ను ఉపయోగించడం ద్వారా ఎక్స్టర్నల్ థ్రెడ్ యొక్క ఖచ్చితత్వాన్ని నిర్ధారించండి. బోల్ట్ మరియు నట్లో థ్రెడ్ను శుభ్రం చేయండి. బోల్ట్ థ్రెడ్ల నుండి ఏదైనా డెబ్రీను లేదా మెటల్ షేవింగ్లను తొలగించడానికి థ్రెడ్ క్లీనింగ్ టూల్ లేదా వైర్ బ్రష్ని ఉపయోగించండి. ఇప్పుడు స్క్వేర్ నట్ కోసం ఆపరేషన్ క్రమాన్ని చూద్దాం. రా మెటీరియల్ సైజు యొక్క పొడవును చెక్ చేయండి. 25 మిల్లీమీటర్ల సైడ్ పొడవుతో స్క్వేర్ రాడ్ యొక్క డైమెన్షన్లు సరిగ్గా ఉన్నాయని ధృవీకరించండి. 25 మిల్లీమీటర్ల సైడ్ స్క్వేర్ రాడ్ యొక్క చదరపు పొడవుతో మరియు 12 మిల్లీమీటర్ల మందం సైజ్కు నట్ను ఫైల్ చేయండి. ఫైల్ని ఉపయోగించి స్క్వేర్ రాడ్ యొక్క మందాన్ని 12 మిల్లీమీటర్లకు తగ్గించండి మరియు అది స్క్వేర్ షేప్లో ఉండేలా చూసుకోండి. స్క్వేర్ రాడ్ యొక్క ఒక చివర అంచుని స్మూతన్ చేయడానికి ఫైల్ను 2 మిల్లీమీటర్లు మరియు 30 డిగ్రీలుగా ఉపయోగించి షాంఫర్ను సృష్టించండి. M12 ట్యాప్ కోసం డ్రిల్ పరిమాణాన్ని నిర్ణయించండి. M12 ట్యాప్కు అనుగుణంగా ట్యాపింగ్ హోల్ను రూపొందించడానికి అవసరమైన తగిన డ్రిల్ పరిమాణాన్ని ఐడెంటిఫై చేయండి. డ్రిల్ పరిమాణాన్ని ప్రామాణిక ట్యాప్ మరియు డ్రిల్ చార్ట్ల ఆధారంగా లేదా ట్యాప్ మరియు డ్రిల్ సెట్ని ఉపయోగించి లెక్కించవచ్చు. హోల్ ట్యాపింగ్ కోసం హోల్ యొక్క సెంటర్లో మార్క్ చేయండి. ట్యాపింగ్ జరిగే హోల్ యొక్క సెంటర్ను కొలవండి మరియు మార్క్ చేయండి. ఈ పెయింట్ డ్రిల్లింగ్ ప్రక్రియకు గైడ్ చేస్తుంది. సెంటర్ పంచ్ 90 డిగ్రీలతో డ్రిల్ హోల్ సెంటర్పై పంచ్ చేయండి. మార్క్డ్ సెంటర్లో చిన్న ఇండెంటేషన్ను సృష్టించడానికి సెంటర్ పంచ్ను ఉపయోగించండి. ఈ ఇండెంటేషన్ డ్రిల్ను గైడ్ చేస్తుంది. హోల్ సెంటర్ను లొకేట్ చేయడానికి సెంటర్ డ్రిల్ చేయండి. బెంచ్ డ్రిల్లింగ్ మిషన్లో వర్క్పీస్ను హోల్డ్ చేయండి మరియు ట్యాపింగ్ కోసం హోల్ యొక్క సెంటర్ను లొకేట్ చేయడానికి ఉపయోగించే సెంటర్ డ్రిల్ను సిద్ధం చేయండి. స్క్వేర్ నట్లో పైలట్ హోల్ సృష్టించడానికి 6 మిల్లీమీటర్ల డయామీటర్ కలిగిన డ్రిల్ బిట్ను ఉపయోగించండి. తరువాత స్క్వేర్ నట్లో ట్యాపింగ్ కోసం హోల్ను సృష్టించడానికి 10.5 మిల్లీమీటర్ల డయామీటర్ కలిగిన డ్రిల్ బిట్ను ఉపయోగించండి. ఒక చిన్న స్మూత్ గ్రేడ్ ఫైల్ను ఉపయోగించండి మరియు స్క్వేర్ నట్లో డ్రిల్ చేసిన హోల్ యొక్క రెండు వైపులా 2 మిల్లీమీటర్లు మరియు 45 డిగ్రీల వరకు షాంఫరింగ్ చేయండి. స్క్వేర్ నట్ను బెంచ్ వైస్లో భద్రపరచండి. అది వైస్ జాస్కు పారలల్గా ఉండేలా చూసుకోండి. M12 మొదటి ట్యాప్ను ట్యాప్ ఫ్రెంచ్లో ఉంచండి మరియు స్క్వేర్ నట్లో ఇంటర్నల్ థ్రెడ్ని జాగ్రత్తగా కత్తిరించండి. స్క్వేర్ నట్లో ఫుల్ ఇంటర్నల్ థ్రెడ్ ఏర్పడే వరకు M12 రెండవ మరియు మూడవ ట్యాప్లతో ప్రక్రియను రిపీట్ చేయండి. ఇంటర్నల్ థ్రెడ్ యొక్క ఖచ్చితత్వాన్ని ధృవీకరించడానికి మరియు మ్యాచ్ అయ్యే బోల్ట్తో దాని అనుకూలతను చెక్ చేయడానికి స్క్రూ పిచ్ గేజ్ని ఉపయోగించండి.
థ్రెడెడ్ బోల్ట్ మరియు నట్ రెండూ కటింగ్ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే ఏవైనా డెబ్రీ లేదా ఫిల్లింగ్స్ నుండి ఫ్రీగా ఉన్నాయని నిర్ధారించుకోండి. సరిగా ఫిట్ అయ్యేలా మరియు కాన్ఫిగరేషన్లకు సరిపోయేలా చూసుకోవడానికి నట్ను బోల్ట్పై అసెంబుల్ చేయండి. చివరగా లూబ్రికేషన్ కోసం థ్రెడ్కు కొద్ది మొత్తంలో ఆయిల్ను అప్లై చేయండి మరియు తదుపరి మూల్యాంకనం లేదా ఉపయోగం కోసం స్క్వేర్ హెడ్ బోల్ట్ మరియు నట్ను భద్రపరచండి. చర్చించిన ముఖ్య అంశాలను రీక్యాప్ చేసుకుందాం. 53 మిల్లీమీటర్ల పొడవుకు స్క్వేర్ రాడ్ను కొలవండి మరియు కత్తిరించండి. స్క్వేర్ హెడ్ బోల్ట్ బ్లాంక్ ఎండ్పై M12 స్ప్లిట్ డైని సెట్ చేయండి మరియు ఎక్స్టర్నల్ థ్రెడ్ను జాగ్రత్తగా కత్తిరించండి. స్క్వేర్ నెట్ కోసం బెంచ్ డ్రిల్లింగ్ మిషన్లో వర్క్పీస్ను హోల్డ్ చేయండి మరియు ట్యాపింగ్ కోసం హోల్ యొక్క సెంటర్ను లొకేట్ చేయడానికి ఉపయోగించే సెంటర్ డ్రిల్ను సిద్ధం చేయండి. M12 మొదటి ట్యాప్ను ట్యాప్ రెంచ్లో ఉంచండి మరియు స్క్వేర్ నెట్లో ఇంటర్నల్ థ్రెడ్ను జాగ్రత్తగా కత్తిరించండి. లూబ్రికేషన్ కోసం థ్రెడ్కు ఆయిల్ని అప్లై చేయండి. ఇది మనల్ని సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. మీరు నట్లను సిద్ధం చేయడం మరియు బోల్ట్లతో మ్యాచ్ చేయడం గురించి మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.